హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఐరీ డిజైన్ బుక్స్ కానీ పేపర్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. స్టాండ్స్, నీడిల్స్, థ్రెడ్స్ కానీ బీడ్స్ కానీ కావాలని అనుకుంటే లింక్ అనేది వీడియో పైన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 చూడన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్తో డిజైన్ అనేది డ్రాయింగ్ వేస్తున్నాను. ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి రౌండ్ కలర్ ప్లాస్టిక్ మిర్రర్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి డ్రై అయ్యేలోపు మనము నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని ఫస్ట్ ఈ స్టెమ్స్ అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ అన్నీ నేను చూపిస్తున్నట్టు మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 2 లైన్స్ యాంకర్ థ్రెడ్ తీసుకొని 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. మనకి ఇక్కడ లైన్స్ లాగా వచ్చింది కదా, దాని మీద 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేను డబల్ షేడెడ్ కలర్ అంటే వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ అయి ఉన్న థ్రెడ్ని తీసుకున్నాను. 2 లైన్స్ తీసుకున్నాను, 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాను. మిర్రర్స్కి మనము 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్, లేదంటే మీరు 3 లైన్స్ కూడా, అంటే ఒక సింగిల్ లైన్లో 6 లైన్స్ ఉంటుంది కదా, 3 లైన్స్ అయినా తీసుకోవచ్చు. నేను సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ తీసుకొని
దీని మీద జాయింట్ టచ్ అయ్యేటట్టుగా చైన్ రింగ్స్ని 5 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 5 రింగ్స్ జాయింట్ పాయింట్ దగ్గరికి అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ముందు వేసుకున్న ఆ చైన్ రింగ్లో నుంచి నీడిల్ కిందకి దింపేసి మనం ఈ రింగ్స్కి మిడిల్ నుంచి మిడిల్ అంటే ఈ చైన్ రింగ్స్కి ఫస్ట్ రింగ్ మిడిల్ నుంచి సెకండ్ రింగ్ మిడిల్కి జస్ట్ పైనుంచి కిందకి దింపితే సరిపోతుంది. ఒకవేళ మీరు 3 లైన్స్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అక్కడ కూడా చైన్ రింగ్ వేసుకోండి. అంటే మరీ థ్రెడ్ అనేది ఎక్కువ థిక్నెస్ అయిపోతుందని నేను సింగిల్ లైన్ జస్ట్ ఈ విధంగా పైనుంచి కిందకి దింపుతున్నాను. థ్రెడ్ ఒకవేళ తక్కువ తీసుకుంటే చైన్ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా మనం రిమైనింగ్ మిర్రర్స్ అన్నిటిని కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా అక్కడక్కడ సింగిల్ మిర్రర్ని బుటీ వర్క్ లాగా వేసుకుంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.